ఈ శాఖలు కేటాయించారు. నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను నారాయణకు కేటాయించారు. గతంలో కూడా ఆయన ఆ శాఖ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనులు ఎక్స్పెక్ట్ చేసిందే కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయిస్తారని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. సో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనేది మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయించారు. సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖ, బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చంద్రబాబు తన టీంకు శాఖలు కేటాయిస్తున్నారు. గొడ్డిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ మహిళకే కేటాయిస్తారు అని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. అనితకు హోంశాఖను కేటాయించే అవకాశం ఉంటుందని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. ఇప్పుడు అవే ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ న్యాయశాఖ, రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కు కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖను కేటాయించారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, శాఖల కేటాయింపు ప్రకటించారు. శాఖలకి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం ఫోటోలతో సహా గ్రాఫిక్స్తో సహా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ శాఖల కేటాయింపులో ఏ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటూ ఈ శాఖలను ఆయా మంత్రులకు కేటాయించారు? అంటే సమర్థతతో పాటు వాళ్ళు ఏ శాఖల నిర్వహణ సంబంధించి ఏ విధంగా ఉంటుందనే దానిపైన కసరత్తు చంద్రబాబు 3 రోజుల పాటు కసరత్తు చేసి శాఖల కేటాయింపు అయితే చేశారు. కొన్ని అనూహ్య నిర్ణయాలు కూడా దీంట్లో కట్టబడ్డాయి. ముఖ్యంగా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించిన అంశంలో ఒకవైతే అయితే రెండోది కీలకమైన ఆర్థిక శాఖ, రెవెన్యూ, ఈ 2 శాఖలు ఎవరు కేటాయిస్తారనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ముందుగా చెప్పినట్టే రెవెన్యూ ఆర్థిక శాఖను పయ్యావుల కేశవకి కేటాయించారు. ఇక రెవెన్యూ శాఖ రామనారాయణ రెడ్డికి వెళుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనగాని రేపటి నుంచి వరుసనే 3 సార్లు గెలిచినటువంటి అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖని కట్టబెట్టారు. రెవెన్యూ శాఖ ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ కేటాయించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ని ఆయనకి కేటాయించిన పరిస్థితి. వాటితో పాటు ఇరిగేషన్ కూడా చాలా కీలకమైన శాఖ. ఇరిగేషన్ చూస్తే కనుక ఇరిగేషన్ శాఖకు చూస్తే కనుక ముందుగా మనం చూస్తే కనుక మిగతా శాఖలు చూస్తే కనుక 24 మంత్రులు ఒకసారి చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించారు. నారా లోకేష్కి విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్స్ అంటే విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, దాంతోపాటు ఆర్టీజీ అనే శాఖని 2018లో ఒక శాఖగా దాన్ని మార్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆ శాఖని ఆర్టీజీ శాఖను కూడా నారా లోకేష్ కేటాయించారు. అగ్రికల్చర్ సంబంధించిన అన్ని అగ్రికల్చర్, మార్కెటింగ్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ ఇవన్నీ కూడా కింజరపు అచ్చెన్నాయుడికి అయితే కేటాయించారు. కీలకమైన శాఖలు ఇవి కూడా. కొల్లు రవీంద్రకి కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదనంగా మైన్స్ అండ్ జియాలజీ, గనుల శాఖ, గనులు భూగర్భ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా కొల్లు రవీంద్రకి కేటాయించడం జరిగింది. నాదెండ్ల మనోహర్కి ఆల్రెడీ 2 రోజుల నుంచి స్పెక్యులేషన్స్ వచ్చాయి సివిల్ సప్లైస్ ఇస్తారని. దాంట్లో భాగంగా ఆయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ శాఖను కేటాయించారు. ఇక పొంగూరు నారాయణ అందరూ ఊహించినట్టే మున్సిపల్